కృపగల దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నా కొరకు ప్రాణం పెట్టిన దేవ, మీ రక్తంతో నన్ను పవిత్రపరిచి రక్షించిన దేవ, నన్నే కాదు స్వామి, ప్రపంచంలో కోట్ల మందిని ఆ రీతిగా మీరు రక్షించుకున్నాడు. కులము, మతము, అధికారము, లేకపోతే పేదరికము అనే వ్యత్యాసం లేకుండా ప్రతి వారిని సమముగా మీరు ప్రేమించి బిడ్డలను మీరు రక్షించుకున్నారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను ప్రభా. మీ రక్షణ విషయంలో ఎదగటానికి, మీ రక్షణను భయముతో వణుకుతో కాపాడుకొనటానికి, మీ రక్షణలో కొనసాగుటకు, రక్షకుడైన మిమ్మల్ని కలుసుకొనటానికి వాక్యం వింటున్న బిడ్డలందరికీ మీరు కృప దయచేయండి. ప్రతిరోజు ఈ వాక్యం ఎదుట నిలబడి తమను తాము ప్రక్షాళనం చేసుకోవటానికి కృప దయచేయండి. మీరే బిడ్డల పట్ల ఆ కనికరాన్ని చూపెట్టి వారిని బలపరచుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆగస్టు మాసం 8వ తారీఖు 2024 గురువారం. హిజ్కియా మహారాజు 2వ రాజుల గ్రంథం 23వ వచనంలోనే వాక్యాన్ని చెప్తూ ఉన్నాను. హిజ్కియా రాజు గారు చేసిన గొప్ప ప్రార్థన ప్రియులారా, అందులో ఒక భాగాన్ని, ప్రభా నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని అన్నారు. భూమి కృప అంతటా ఉంది, ప్రజలందరి మీద ఆయన కృప ఉంది. కాబట్టే ప్రతి వారు జీవించగలుగుతూ ఉన్నారు. అది ప్రజలకు తెలియదు. అయితే ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆయన మనల్ని విడిపించి నడిపించగలరు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మీకు సంసోను గారు బాగా తెలుసు. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 28వ వచనములో అంటాడు, అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొని దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. ఈ 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొన నిమ్మని యెహోవాకు మొరపెట్టాడని వాక్యం సెలవిస్తుంది. సంసోను గారు నాజీరు చేయబడ్డ వ్యక్తి, ప్రతిష్ఠించబడిన వ్యక్తి. చిన్నప్పటి నుండి ఆ రీతిగానే పెరిగాడు. ఆత్మపూర్ణుడైన వ్యక్తి, మహాబలాఢ్యుడైన వ్యక్తి. ఇశ్రాయేలీయులకు తాను 13వ న్యాయాధిపతిగా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని పక్షంగా తాను నిలబడి ఫిలిష్తీయులను ఎదిరించటానికి, ఓడించటానికి ప్రభు అతని ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. కానీ తాను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నటువంటి దెలీలా తనను మోసపుచ్చాది. ఫిలిష్తీయుల సర్దార్లతో తాను కలిసిపోయి వారిచ్చేటటువంటి కాసులకు ఆశపడి అతని తొడ మీద పెట్టుకొని నిద్రపుచ్చి అతని తల వెంట్రుకలన్నింటినీ, అతని బలమెక్కడుందో తెలుసుకొని తల వెంట్రుకలను తీసివేశాది. సంసోను ఫిలిష్తీయులు వచ్చారని అంటే ఆయన ఎప్పటి వలె లేచి నిలబడి విరజిమ్ముకున్నాడు. కానీ ఆయన సామాన్యమైన మనుషుడు, బలహీనుడుగా మారిపోయాడు. ప్రియ దైవ జనాంగమ, దయచేసి గమనించాలి. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, మనం బలహీనులు కాకూడదు. దేవుడిచ్చిన
ఆ యొక్క ఆత్మను బట్టి, రక్షణను బట్టి, మారు మనసును బట్టి మనం బలహీనులు కాకూడదు. ఒకవేళ ఎవరైనా బలహీనులై ఉంటే తిరిగి ప్రభుని అడిగితే సంసోనును జ్ఞాపకం చేసుకున్నట్టుగా ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన ప్రార్థన కూడా చేశాడు. ఆయన చేసిన ప్రార్థన ఈ రీతిగా ఉంది: నేను నా కన్నుల నిమిత్తము ఫిలిష్తీయుల మీద ఒక్కసారి వారిని దండించటానికి, పగ తీర్చుకోవటానికి నా కొరకు ఒక్కసారి నన్ను బలపరచుమని ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రియులారా, గమనించాలి, ఆ కృపగల దేవుడు ఆ విధంగా ప్రతిష్టని పోగొట్టుకున్న, నాజీరును పోగొట్టుకున్న, ఆత్మని పోగొట్టుకున్న, బలాన్ని పోగొట్టుకున్నటువంటి ఆయనను జ్ఞాపకం చేసుకొని బలమిస్తే, ఆయన ఉన్నటువంటి గుడికి ఆధారమైనటువంటి ఆ రెండు మధ్య స్తంభముల మధ్య ఒకదాన్ని కుడి చేత, ఒకదాన్ని ఎడమ చేయి పట్టుకొని, ఈరోజు ఫిలిష్తీయులను నేను చనిపోదుము కాక అని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులు అందరి మీదను పడి ఆయన బ్రతికిన కాలంలో చంపిన వారి కంటే మరణకాలంలో ఆయన చంపిన శవంల లెక్క ఎక్కువ అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఎన్నో పర్యాయాలు నేను పడిపోయానులే, నేను చెడిపోయానులే, నేను వెనక్కి వెళ్ళిపోయాను, నేను ఆత్మీయత కోల్పోయాను అని నీవు దయచేసి బలహీనపరచబడద్దు. అవన్నీ కూడా సాతానుడు పదే పదే నీతో మాట్లాడుతూ ఉంటాడు. నా దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ కృపగల దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన జ్ఞాపకంలో ఉంచుకొని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఒక్క పర్యాయం ఆయన పవిత్రమైన పాదముల చెంత చేరి, ప్రభువా, నా స్థితి ఇట్లా బలహీనుడైపోయాను, నన్ను క్షమించండి, నన్ను క్షమించమని ప్రాధేయపడి నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు ఇప్పుడే మిమ్మల్ని క్షమించగలడు. ఆ పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క కృపని, ఆ రక్షణని మీకు దయచేయగలడు. దయచేసి గమనించాలి, నేను మాట్లాడుతున్నది శరీరాన్ని బట్టి కాదు, నీ లోపటున్న అంతరంగ పురుషుని బట్టి. దేవుని ఎదుట నేను బలహీనున్నే, నా కుటుంబంలో అందరూ బలహీనులమే. అయితే నా బలహీనత నాకు తెలిసినప్పుడు దేవుని పాదాల చెంత వేడుకుంటాను, తండ్రి, ఈ బలహీనుని జ్ఞాపకం చేసుకోవా, ఈ బలహీనుని జ్ఞాపకం చేసుకోవా అని ఆయన పాదాల చెంత కన్నీరు కారుస్తాను. ఆయన ఎంతో కనికరించి తిరిగి ఆత్మలో బలపరుస్తూ ఉంటాడు. శరీరము విషయము కాదు. కాబట్టి ఈ రోజున ఒకవేళ ఆత్మీయతలో నువ్వు వెనక్కి వెళ్ళిపోయి ఉంటే, ఓ చెల్లెమ్మ, ఓ తమ్ముడు, దయచేసి జ్ఞాపకం ఉంచుకొని దేవుడు నిన్ను జ్ఞాపకం ఉంచుకొని బలపరుస్తాడు. అయితే ఆయన వైపు తిరుగు. ఆయన పాదాల చెంత కన్నీరు కార్చి నువ్వు వెనక్కి పోవటానికి ఏ బలహీనత నీలో ప్రవేశించాదో దాన్ని బయటికి పంపించే దేవుడు ఖచ్చితంగా నీ విషయంలో గొప్ప కార్యాన్ని చేయుటకు సమర్థుడు. ఆయన సమర్థుడు. ఇలాగ చేసి దేవుని యొక్క నామాన్ని మహిమపరిచి ఆయన కొరకు సదాకాలము జీవించటానికి ప్రభు మన అందరికీ కృప దయచేయాలి. నెహెమ్యా 6వ అధ్యాయం 14వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది: నా దేవా, వారి క్రియలను బట్టి టోబియోను, సన్బలుటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను, నోవద్య అను ప్రవక్తని జ్ఞాపకం చేసుకోనండి.
ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమయ్యాది. మా శత్రువులు ఆ సంగతి విన్నప్పుడు మా చుట్టూ నుండి అన్ని జనులందరూ జరిగిన పని చూచినప్పుడు వారు బహుగా అధైర్యపడి ఎలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. సన్బలటు టోబియో ఆ సన్బలటును భయపెట్టడానికి లేక వారు చేస్తున్న పనిని పాడు చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి టోబియాను సన్బలటును వీరి విషయంలో తనను కనిపెట్టుకొని ఉంటున్నటువంటి ప్రవక్తలను నోవద్య అను ప్రవక్తిని జ్ఞాపకము చేసుకో అని చెప్పాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్న కారణాన ఆ బిడ్డలు ఎంతో ప్రభు మీద ఆధారపడి పనిచేసి వారి శత్రువులు వారికి ఎదురుగా నిలబడి వారు చేస్తున్న పనిని ఆటంకపరచటానికి ప్రయత్నం చేసిన వారు అధైర్యపడి, అయితే అన్యులు వారు చేసిన పనిని బట్టి చూసి అధైర్యపడ్డారు. ఎందుకంటే ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకున్నారు. ప్రియులారా, గమనించవలసిన విషయం, చాలామంది ఈ పని మేం చేశాం అని వారు 25వ దినమందంటే 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమయ్యను అంటాడు. వారు ప్రాకారాన్ని కట్టడం పూర్తి అయిపోయాది. ప్రియ దైవ జనాంగమా, దేవుని పిల్లలు మీరు ఆలోచించాలి. ఏ పని మనం చేసి ముగించినా మా దేవుడు చేశాడు ఈ పని, నేను కాదు, మా దేవుడు చేశాడు ఈ పని, నేను కాదు, మా దేవుడు చేశాడు ఈ పని అని ఆ దేవునికే మహిమ కలిగేటట్లుగా మనం జీవిస్తే ఆయన మన శత్రువుల ఎదుట మనల్ని జ్ఞాపకం చేసుకొని గొప్ప గొప్ప కార్యాలు చేయటానికి మనల్ని బలపరుస్తాడు. ఆ కృప మీ అందరికీ దేవుడు దయచేయనుగాక. ఆమేన్.